అయితే అమరావతిలో పెద్ద ఎత్తున వేల మంది తరలైతే వచ్చారు. మన ప్రధాని మోడీ గారు కూడా వచ్చారు. ఇది అమరావతికి ప్లస్ అయితే అంటారా? ప్లస్ అవుతుందండి గ్యారంటీ. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఆదివాసీ తీసుకుంటే మన రాజధాని డెవలప్ అయిందంటే దానివల్ల కేంద్ర ప్రభుత్వం బట్టి అప్పుడున్న గవర్నమెంట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ మనకి నరేంద్ర మోదీ కాబట్టి గ్యారంటీ డెవలప్ అయింది. మనకి నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వైజాగ్ తీసుకున్నా, విజయవాడ తీసుకున్నా మనకి మినరల్ వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి, మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి, మనకి ఖనిజ సంపద ఉంది, అన్నీ ఉన్నాయి మనకి మన సైడ్ ఇండస్ట్రీ పెట్టాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ తీసుకుంటే వైజాగ్ మనకి ఆల్మోస్ట్ అటు గ్రీనరీ కానీ ఇటు వాటర్ రిసోర్సెస్ కానీ అన్నీ ఉన్నాయి, కంపెనీస్ రావటం కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై తీసుకుంటే మెట్రోపాలిటన్ సిటీ, అలాగే వైజాగ్ కూడా మెట్రోపాలిటన్ సిటీ కంపేర్ టు హైదరాబాద్. ఎందుకంటారు ఏంటి ఇన్ని సంవత్సరాలు అంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయాక ఇన్ని సంవత్సరాలైనా కానీ కొంచెం తెలంగాణ ఏమో కొంచెం డెవలప్ అయింది, ఆంధ్ర కూడా అక్కడ ఉండిపోయింది ఎందుకంటారు? చెప్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకుంటే టెక్నాలజీ వైజ్ చాలా చాలా డెవలప్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ తీసుకుంటే వైజాగ్ కానీ విజయవాడ కానీ మీరు తీసుకుంటే డెవలప్ అవుతున్నాయి, కాకపోతే టెక్నాలజీ బేస్డ్ జాబ్ ఓరియంటెడ్ లేవు. అంటే ఆంధ్రాలో చూసుకున్నంత సోర్స్ ఇక్కడ తెలంగాణలో లేవు, అయినా కానీ ఆంధ్ర ఇంకా డెవలప్ అవ్వకపోవడానికి కారణం మీకు చెప్తాను నేను. మీకు ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ తీసుకున్నా ఇక్కడ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టూడెంట్గా ఒక గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ తీసుకుంటే గ్రాడ్యుయేషన్ బయటకు వస్తే ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి నేను హైదరాబాద్లో. పాస్ అయితే చాలు, గ్రాడ్యుయేషన్ పాస్ అయితే ఏదో ఒక కోర్స్ నేర్చుకుని లేదా ఫేక్ పెట్టుకుని లేదంటే జాబ్ ఏదో గ్రాడ్యుయేషన్ ఏదో కోర్స్ నేర్చుకుని పోవచ్చు. అదే ఆంధ్రాలో లేవు, కోర్సెస్ అనేవి లేవు. దీనికి ఎవరి లోపం అంటారు? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదు అక్కడ. ఐటీ మినిస్టర్ అయితే ఉన్నారు, అవును, ఆయన ఏమైనా తీసుకొస్తాడా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ 10 years చూస్తే ఐటీ డెవలప్మెంట్ అలాగే ఉంది. ఇప్పుడు మీరు దాంట్లో చూసినా లేదంటే వైఎస్ఆర్సీపీలో చూసినా లేదంటే టీడీపీ చూసినా దాని ముందు చూసినా డెవలప్ అవుతుంది. ఏమవుతున్నాయి పంచాయతీరాజు ఐటీని అంత వెనక అంటే పట్టించుకోకుండా దాన్ని అంతలాగా సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఎస్కేప్ చేస్తున్నారు, ఉన్న ఫండ్స్ తినేస్తున్నారు వాళ్ళు. పొలిటీషియన్స్ కాదు, ఉన్న అర్బన్ ఏరియాస్ కానీ రూరల్ ఏరియాస్ కానీ ఈ మనీ అంతా వాళ్ళు ఖర్చు పెడుతున్నారు తప్ప అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఎక్కువ పెరుగుతుంది. ఈ ఫోకస్ చేసి సిటీస్ ఏంటి విజయవాడ కానీ వైజాగ్ కానీ ఇలా మనకి కొద్దిగా డెవలప్ అయిన సిటీస్, కాకినాడ కానీ ఇలా కొద్దిగా డెవలప్ అయింది. దాంట్లో టెక్నాలజీ బేస్డ్ లేవు, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది. మీకు అంత ఎడ్యుకేషన్ ఉంది, కాకపోతే కోచింగ్ సెంటర్స్ కానీ టెక్నాలజీ అనేది లేదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇన్వెస్ట్ వచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే లేవు. ఇప్పుడైతే మోడీ గారు అయితే సపోర్ట్ చేస్తామని అయితే అన్నారు. డిప్యూటీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ అయితే చాలా ఉంది. ఇప్పుడైనా డెవలప్ అవుతుంది అంటారా? కొంచెం ఐటీ ముందుకు ఐటీ పుంజుకుంటుంది అంటారా? ఐటీ ఏమైనా డెవలప్ అవుతుంది? ఇప్పుడు ఇన్వెస్టర్స్కి చూపించాలంటే మనం చూపించాలి, డెవలప్మెంట్ చూపించాలి. అటు వైజాగ్ కానీ విజయవాడ కానీ ఇలా ఎంతసేపు ట్రైబల్ ఏరియాస్ కానీ పంచాయతీ రాజ్ అని డెవలప్ చేయడం రోడ్స్ అని మేము రోడ్ వేస్తున్నాం అంటున్నారే కానీ ఇక్కడ ఈ కంపెనీ తీసుకొచ్చాం అన్ని వేల మంది చెప్తాను. ఇప్పుడు మీకు లాస్ట్ ఇయర్ బిఫోర్ ఎలక్షన్కి ఏమన్నారు, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది, మేము అందరికీ జాబ్స్ ఇస్తాం, మేము ఇన్వెస్టర్స్ వస్తారు, ఇక్కడ ఫండ్ పెడతారో దాన్ని బట్టి ఇన్వెస్టర్స్ వస్తారని చెప్పారు. అమెరికా నుంచి కానీ డిఫరెంట్ కంపెనీస్ అక్కడ ఇన్వెస్ట్ చేస్తాయని. తీరా చూస్తే లాస్ట్ 1.5 year బ్యాక్ సమ్ ఎంఎన్సీ కంపెనీ చేసింది, గూగుల్ వచ్చింది వైజాగ్, ఏ కంపెనీస్ రాలేదు. దాంట్లో ఏంటంటే మనం ఇన్వెస్టర్ని రప్పించుకోవాలి అంటే వీళ్ళు మాట్లాడాలి, సమ్మిట్కి కానీ వెళ్ళి కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ తీసుకున్నారనుకో, ప్రైవేట్ బ్యాంక్, మనం ఏం వెళ్తాం? ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రొడక్ట్ సోర్స్ చేయాలంటే మనం వెళ్ళి చెప్తాం ఇదని చెప్తాం, సేవింగ్ అకౌంట్ కావాలంటే. అలా మనం చెప్పాలి, మా కంట్రీ ఇది, మీరు మా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎంత చూపిస్తాం, మీకు ల్యాండ్స్ ఉన్నాయి, ఇక్కడ అన్నీ ఉన్నాయి, వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి, ఎవరున్నారంటారు? చాలా మంది ఉన్నారు, మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి, ల్యాండ్స్ ఉన్నాయి, కాదు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే రేపన్నారు. వాడుకుంటలేదు ఎందుకు అట్లా వాడుకోకుండా ఇటు పక్క స్టేట్ కి పంపిస్తున్నారు, బెంగళూరు అంటూ ఇటు హైదరాబాద్ అంటూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఆంధ్ర పీపుల్ చూస్తే ఆంధ్ర పీపుల్ మెయిన్ 70-80% నియర్ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై వెళ్ళిపోతున్నారు. మీకు అక్కడ మనకు బాధ అనిపించట్లేదు మరి? అదే అంటున్నాను కదా, మీకు ఇక్కడ మన ఫండ్స్ వస్తున్నాయి, ఇంకా చెప్పేవాడు ఎవడో లేడు. చెప్పేవాడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కరు ఉండాలి మాట్లాడడానికి, ఒక్కొక్కరు మౌత్ రాక్ అనేది ఒక్కొక్కరు ఉంటారు. ఎవరు తీసుకుంటారు ఇట్లా రెస్పాన్సిబిలిటీ? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు తెలంగాణలో ఈ ఎలక్షన్గా ఇప్పుడు ఈ గవర్నమెంట్ కాకుండా ముందు గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ తీసుకున్నప్పుడు కేసీఆర్ ఐటీ దాంట్లో ఉండేవాడు. కేటీఆర్ ఏదన్నా చిన్న సొల్యూషన్ వచ్చినా లేదా చిన్న ప్రాబ్లం వచ్చినా పీపుల్కి హెల్ప్ చేసేవాడు, ఎక్కడెక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ మేళా పెడుతున్నారు, దీంట్లో ఆంధ్రాలో పెడుతున్నారు, దానికి ఏమీ లేదు, ఇది పేరు చూపిస్తున్నారు అంతే జాబ్స్ వచ్చాయని.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకే వచ్చింది, జాబ్ మేళ వచ్చింది, బెంగళూరు వెళ్ళా. ఆడేమన్నాడు, మేము మేము మాకు ఇన్స్టిట్యూషన్ చెప్పాయి, నేను జాబ్స్ అని చెప్పి అన్నాడు. మళ్ళీ తిరిగి వచ్చాను. అంటే ఇప్పుడు ఐటీ మీద ఉన్నంత కాన్సన్ట్రేషను రెడ్ బుక్ మీద పెట్టారు అని కొందరు అంటున్నారు, అది వాస్తవం అంటారు. అదండి, నార్మల్ జాబ్స్ కానీ ఏ జాబ్స్ కూడా మీకు టెక్నాలజీ వైజ్ కానీ పీపుల్ అక్కడ గ్రోత్ అవ్వడానికి లేదు. ఇప్పుడు మీకు హైదరాబాద్ తీసుకుంటే గ్రోత్ అవ్వడానికి ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కోచింగ్ సెంటర్స్ వచ్చాయనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ ఉన్నారు అనుకో, 10 మెంబర్స్ గ్రాడ్యుయేషన్ బయటకు వెళ్ళారు. ఆంధ్రాలో సోర్సులు లేవు. ఇక్కడికి వచ్చి కోచింగ్ సెంటర్లోకి వచ్చి వాళ్ళు డిఫరెంట్ గ్రాడ్యుయేషన్ చేసి కోచింగ్ చిన్న కోర్స్ నేర్చుకుని దాన్ని బట్టి డెవలప్ అయి వెళ్తున్నారు. అదే ఆంధ్రాలో లేదు. మెయిన్ కోర్సెస్ వస్తే దాన్ని బట్టి మిగిలిన కూడా ఇన్వెస్టర్స్ కూడా చెప్పారు అనుకుంటారు. కోచింగ్ సెంటర్స్ కానీ ఎవరు డెవలప్ చేస్తారని అదే ఇప్పుడు నరేంద్ర మోదీ ఎవరైతే ఉన్నారో, మన కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో, ఐటీ డిపార్ట్మెంట్ ఇక్కడ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మాట్లాడాలి. ముందు మనకి ఏ రిసోర్సెస్ ఉన్నాయి, ఏమున్నాయి మనం వెళ్ళి చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్ళి చెప్పాలి. ఇప్పుడు మనకి ఏదైనా ప్రొడక్టివిటీ కావాలనుకోండి, బ్యాంక్ సోర్స్లో ప్రైవేట్ బ్యాంక్లో మన ప్రొడక్టివిటీ మనం వెళ్ళి మాట్లాడాలి. ప్రతిదానికి మనం సోర్స్ చేసుకోవాలి. అట్లా మన గురించి చెప్పాలి. దాంట్లో ఈ సోర్సెస్ ఉన్నాయి, ఏమున్నాయి అని నేను చెప్పాలి. అటు వైజాగ్ కానీ ఇప్పుడు నేను మెట్రోపాలిటన్ ఉన్నాయి, వైజాగ్, చెన్నై కానీ బెంగళూరు కానీ, వాళ్ళకంటే రిసోర్సెస్ ఇక్కడ ఉన్నాయి ఆంధ్రాలో. కానీ ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యసభలో కానీ లోక్సభలో ఐటీ డిపార్ట్మెంట్ లోకేష్ ఉన్నాడు. ఆయన బాగా చదువుకున్నాడు, అమెరికాలో కానీ బాగా చదువుకున్నాడు. ఆయనకి ఎడ్యుకేషన్ మీద మంచి గ్రిప్ ఉంది. ఆయన చెప్పొచ్చు, ఆయన మాట్లాడచ్చు, కానీ ఆయన మాట్లాడట్లేదు. అది ఎందుకనే నాకు తెలియట్లేదు. మరి ఇప్పుడు ఈ 5,000 ఒట్టిగానే పోతాయి అంటారా? ఏదండి ఇప్పుడు రానున్న ఈ అయితే కూటమి ఉందో, అంటే ఎవరైతే మీరు చెప్తున్నాను, ఇప్పుడు గవర్నమెంట్స్ వస్తున్నాయి, కానీ అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. వాళ్ళు ఏంటంటే జాబ్స్ సైడ్ అసలు చూడట్లేదు, కంపెనీస్ ఇన్వెస్టర్స్ అసలు చూడట్లేదు. వీళ్ళు లాస్ట్ 10 years తీసుకోండి, ఎంతసేపు బిఫోర్ ఎలక్షన్ మేము హెల్ప్ చేస్తామని చెప్తున్నారు, కానీ ఈ జాబ్స్ కానీ ఇన్వెస్టర్స్ వస్తారని చెప్తున్నారు, కానీ 15 సంవత్సరాలు పడుతుంది అంటున్నారు. పడుతుంది గ్యారంటీ. అయితే ఈ 4 years జనసేన వల్ల అవ్వాలి, తెలంగాణ వల్ల పాసిబుల్ అవ్వదు, సో తెలుగుదేశం వల్ల పాసిబుల్ అవ్వదు, అయితే లోకేష్ వల్ల పాసిబుల్ అవ్వాలి, లేదా ఈ రెండు మెర్జ్ అవ్వాలి, ఏదో తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర కానీ. ఎందుకంటే చంద్రబాబు పార్టీలో టీడీపీ పార్టీలో ఏమంటే వాళ్ళు వర్క్ చేసి ఉన్నారు. వైసీపీ ఇప్పుడైనా వచ్చి ఉంటే చేయదండి. ఎందుకంటే ఆయనకి అంత నాలెడ్జ్ లేదు. సాఫ్ట్వేర్ సైడ్ కానీ లేదంటే ఒక ఎడ్యుకేషన్ సైడ్ కానీ, ఎడ్యుకేషన్ ఉంది కాకపోతే ఐటీ డెవలప్మెంట్ మీద కానీ కంపెనీ ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చి చెప్పేంత లేదు. ఒక ఎంత నాలెడ్జ్ ఉందంటే ఒక వాలంటీర్ వర్కే ఉందంటారా? ఉందండి. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ విజయసాయి రెడ్డి ఉన్నాడు, జగన్పతి విజయసాయి రెడ్డి మాట్లాడచ్చు. ఇప్పుడు అతను బయటకు వచ్చాడు, అది నేను చేయలేం. వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో వైసీపీలో ఒక లాస్ట్ గవర్నమెంట్లో మీరు తీసుకుంటే హరినాథ్ రెడ్డి ఉన్నాడు. అతనికి ఫర్ ఎగ్జాంపుల్ మీకు వైజాగ్ రుచులు ఎందుకు వచ్చారంటే రుచులు చేసిన రుచికొండ అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ అవగాహన ఉండాలి. అమర్నాథ్ కూడా ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే కోడి గుడ్డు పెట్టాలి. అదే ఇప్పుడు మన ఇచ్చే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇచ్చేవి ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లిస్టేజ్ అసెంబ్లీ, అది కొద్దిగా అవగాహన ఉంటే ఎడ్యుకేషన్ పీపుల్ తీసుకుంటేనే వాళ్ళు ఎక్కడ చేయగలరు అనేది తెలుస్తుంది. ఎవడో తెలియకుండా వాడు నాలెడ్జ్ లేకుండా తీసుకొచ్చి చేస్తే ఎట్టా కుదురుతుంది, అవ్వదు కదా, పాసిబుల్ అవ్వదు. ఇప్పుడు ఏదైనా మనం ఒక శాఖ ఇచ్చామంటే ఆ శాఖ మీద కొద్దిగా అవగాహన ఉండాలి. వాడు అన్ఎడ్యుకేటెడ్ అయితే నేర్చుకుంటాడు, ఎడ్యుకేటెడ్ కొద్దిగా తెలుసుకుని మాట్లాడతాడు. అన్ఎడ్యుకేటెడ్ అయితే ఎవడో ట్రాన్స్లేటర్ పెట్టుకున్నా పిఎన్ పెట్టుకున్నా మాట్లాడతాడు, లైక్ పవన్ కళ్యాణ్ లాగా. కొద్ది నాలెడ్జ్ ఉండాలి కదా, నాలెడ్జ్ లేకుండా ఏదో డిపార్ట్మెంట్ చేసామంటే ఎట్ట కుదురుతుంది. మనం ఏదో డిపార్ట్మెంట్ ఇచ్చామంటే అది పీపుల్కి హెల్ప్ అవ్వాలి కదా, అంతే కదా. మీకు ఫైనల్గా ఇన్వెస్టర్స్ రావాలంటే మాట్లాడే పర్సన్ ఉండాలి, అటు లోక్సభలో కానీ ఇటు రాజ్యసభలో కానీ కన్సర్న్ పర్సన్ ఉండాలి, బెటర్ అవుతారు. ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ ఎవరైతే కన్సర్న్ మాట్లాడాలి. 2 మాటలు మీరైతే జనాలకైతే చెప్పండి, మన ఆంధ్రప్రదేశ్ ఏదండి 2 మాటలు అయితే చెప్పండి ఫైనల్గా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్ర పీపుల్ అయితే ఎవరు ఓట్లు వేస్తున్నారో వాళ్ళు నిలదీయండి, ఎమ్మెల్యేని నిలదీయండి. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనీ అనేది వెళ్ళిపోయింది, పంచాయతీరాజ్ని వెళ్ళిపోయింది. ముందు అన్ఎంప్లాయ్మెంట్ ముందు ఇన్వెస్ట్మెంట్ తీసుకురండి, అన్ఎంప్లాయ్మెంట్ అడగండి, మీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు అడగండి, దాన్ని బట్టి ప్రెజర్ చేయండి. అది ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రెజర్ చేయండి. మనం ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయి మన తెలంగాణ వచ్చి బెంగళూరు వచ్చి మనం బతుకుతున్నాం. ఇక్కడ పీపుల్ మన బాగా ట్రీట్ చేస్తున్నారు, అక్కడ అలా లేదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర పీపుల్ ఏంటంటే బయట ఒకటి మాట్లాడతారు, లోపల ఒకటి ఉంటారు. తెలంగాణ అలా ఉండదు, ఏదైనా ఫేస్ మీద మాట్లాడతారు. ఒకరు ఏమన్నారంటే ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ మాకు చేసినా చేయకపోయినా కానీ మేము ఓటు వేస్తామన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే పవన్ కళ్యాణ్ వస్తే మంచి చేస్తాడు, కానీ మంచి చేసినా చేయకపోయినా కానీ మేము ఓటు వేస్తాం. ఓటండి ఇప్పుడు జనసేన చేసే ఉంది, అతనికి అధికారం చేసేది, కాకపోతే పైన చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు రెండు కంపెనీల మధ్య అయినప్పుడు మరి సింగిల్గా వెళ్ళడం కుదరదు. అతను ఏది చెప్తే మనం అనేది చేయాలి.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తానన్నా టీడీపీ చేయనవదు. ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు కాబట్టి మెజ్జ అయిపోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అధికారం ఇప్పుడు ఆడి ప్లాన్ ఏంటి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు జనసేన సింగిల్గా వస్తుంది. ఇప్పుడు లోకేష్ గారు దీన్ని తీసుకొద్దని వాస్తవం అంటారా? వాస్తవం అండి, నిజంగా నిజంగా. అంటే మొన్ననే అన్నారు కదా ఇంకా వచ్చే 15 ఏళ్ళు కూడా బాబు గారే సీఎం. లేదండి, లేదు, నిజంగా నిజంగా. నెక్స్ట్ ఎలక్షన్కి రెండు సెపరేట్ అయిపోతాయి. జన సెపరేట్ అయిపోతుంది, ఇదే సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు చంద్రబాబు ఆలోచన ఏంటి, ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన తీసుకొచ్చాను పవన్ కళ్యాణ్ ఇన్వెస్టర్స్ తీసుకొచ్చాడు అనుకో, రేపన్న రోజు గవర్నమెంట్ ఇది నెగ్గిద్ది, జనసేన నెగ్గిద్ది. అందుకనే దాన్ని ప్రొలాంగ్ చేస్తున్నాడు, అందుకంటే ఏమి లేదు.